మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం ఇస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి నాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలు చూసే ముందు నాగర్ కర్నూలు రంగారెడ్డి జిల్లా పరిధిలోని కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన వార్తలు ఒకసారి చూద్దాం. అందుకంటే ముందు మన స్ఫూర్తి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇక నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి ఒక మాట్లాడడం జరిగింది. నిన్న 30 ఏళ్ల పాటు నేనే ఎమ్మెల్యే ఉంటా, ఇంకెవరు రారు నాగర్ కర్నూలు జిల్లా అంటే నియోజకవర్గ కేంద్రానికంటూ ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఈయన లెక్క పెట్టుకున్నట్టుంది. ఇప్పుడు ఈయన వయసు ఎంత, ఈయనకు వృద్ధాప్యం ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది, ఆరోగ్యం సహకరించకుండా అంటే ఇప్పుడు అంటే ఒక 30 ఏళ్ళ వరకు నేను యాక్టివ్ ఉంటా, ఈ యాక్టివ్ ఉన్నన్ని రోజులు కూడా నేనే ఎమ్మెల్యే అని కొనలో కళ్ళు అంటున్నాడు. మరి జనార్దన్ రెడ్డి కూడా గిట్నే అనుకున్నాడు, అచ్చంపేటలో గోలాబరాజు కూడా గిట్నే అనుకున్నాడు, నేను జీవితాంతం అచ్చంపేట నియోజకవర్గం నేనే ఎమ్మెల్యే అనుకున్నాడు గోలాబాలరాజు. కేసీఆర్ కూడా గట్టినే అనుకున్నాడు, నేను ఉన్నన్ని రోజులు తెలంగాణ రాష్ట్రానికి నాకు ఎదురే ఓడలేడు, ఇక తెలంగాణ సమాజం అంతా నేను చెప్పిన పిచ్చి మాటలన్నీ కూడా వింటారు, నేను చెప్పింది అంటే నేను పాడింది పాట, ఇక నాకు ఓడ అడ్డమే లేదు అనే కోణంలో కేసీఆర్ కూడా గిట్నే అనుకున్నాడు. ఇలా రాజేష్ రెడ్డి కూడా గట్టినే అనుకుంటున్నాడు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో ఇలా నాయన ఇట్లా ఉండే వచ్చారు కాబట్టి ఆ వాసనలు వీళ్ళలో కూడా కొంచెం ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న 30 ఏళ్ళ వరకు నేనే ఎమ్మెల్యే ఉంటా అంటున్నా ఆయన. 30 ఏళ్ళు కంటిన్యూస్గా రాజకీయం, లేదంటే 5 ఆరులో 36 సార్లు ఈయన గెలవాలంటే మన ఆశమాష. మర్రి జనార్దన్ రెడ్డి అనేక వాస్తవంగా చెప్పాలంటే మర్రి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలు నియోజకవర్గానికి అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. అనేక పేద కుటుంబాలకు సంబంధించిన యువకుల పెళ్లిళ్ళు చేసిండు. యువకుల పెళ్లిళ్లతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు, అటువైపు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకాలతో పాటు సొంతంగా ఆయన ఒక డబ్బున్న వ్యక్తి కాబట్టి, వ్యాపారవేత్త కాబట్టి, ఆ వ్యాపారవేత్తలో కూడా కొంచెం సామాజిక స్పృహ, సమాజ సేవ చేయాలన్న ఒక ఆలోచన, ఒక తాత్పరత ఉండే కాబట్టి స్ఫూర్తివంతమైన పాలన అందించాలి, రాజకీయాల్లో శాశ్వతంగా ఉండాలంటే ఎక్కువ కాలం ఉండాలని కొనలో ఆయనకు ఆలోచన ఉండే. కానీ ఆయన వద్ద ఉన్నటువంటి అనుచరుల వ్యవహార తీరు కావచ్చు, ఆయన నమ్మిన నాయకుడే ఇక ఆయన కథం చేసిన వ్యవహార తీరు కావచ్చు, ఇవన్నీ వ్యవహార తీరుతో మర్రి జనార్దన్ రెడ్డి 2 సార్లకే తుసుకుమన్నాడు. అన్ని సేవా కార్యక్రమాలు చేసిన మర్రి జనార్దన్ రెడ్డి రెండోసారి అంటే 2 సార్లు గెలిచిన 3వసారి తుసుకుమన్నాడు. ఈయన రాజేష్ రెడ్డి ఏమో 30 ఏళ్ల పాటు నేనే ఎమ్మెల్యే అంటున్నాడు. ఇప్పుడు కేసీఆర్ కూడా కామారెడ్డిలో ఓడిపోయాడు. తెలంగాణ తెచ్చిన కేసీఆరే కామారెడ్డిలో పోటీ చేస్తే ఓడిపోయాడు. ఇక ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయినసారి ఎన్నికల్లో అంతకుముందు పోయినసారి ఎన్నికల్లో కొడంగల్లో ఓడిపోయాడు. ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది. కల్వకుర్తిలో ఎన్టీఆర్ కూడా ఓడిపోయాడు. కానీ రాజేష్ రెడ్డి మాత్రం ఒక్కసారి గెలిచి ఆయన సంకలు గుద్దుకుంటున్నారు. 2 ఏళ్ళు గడిచింది. 2 ఏళ్ళు గడవక ముందుకు ఆయన అంటున్నాడు 30 ఏళ్ళు నేనే ఎమ్మెల్యే అంటున్నాడు. చూద్దాం, కాలమే సమాధానం చెప్తుంది. ఇంకో 2.5 ఏళ్ళు అయింది, ఇంకొక 2.5 ఏళ్ళే ఉంది టైం. సగం అయిపోయింది అండి ఎమ్మెల్యే పదవి. ఇంకో సగం ఎమ్మెల్యే పదవి తర్వాత చూద్దాం ఆయన ఎట్లయితాడో ఏమవుతాడో చూద్దాం.